ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనం. ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. హల్లెలూయా. మనము నిజముగా దేవుని యందున్న వారమైతే మనకు ఎప్పుడు గర్వము అనేది రాకూడదు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని వాక్యము ద్వారా తెలియపరచడమైనది. మన గురించి ఇతరులు చెప్పుకోవాలి కానీ మన గురించి మనము డంబముగా చెప్పుకొనుట క్రైస్తవుని యొక్క లక్షణము కాదు. నిజముగా మనము దేవుని యందు ఎల్లవేళలా తగ్గింపు మనసు కలిగి ఉండాలి. మనకు ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ఐశ్వర్యము ఉన్నా అది అంతా దేవునిదే కదా. మనము ఎందుకు గర్వించాలి? మనము ఎంత ధనవంతులమైనా సరే దీనుడుగా ఉండాలి, మంచి మనసు కలిగి ఉండాలి, ఇతరులకు సహాయం చేయగలిగి మనసు ఉండాలి. మనకు గర్వము ఎన్నడూ ఉండకూడదు. మనము ఎంత గర్విస్తామో అంత తగ్గింపబడతాము. దేవుని యందున్న వారిమి గనుక వినయ విధేయతలు కలిగి ఉండాలి. ఇతరులను బాధ పెట్టకూడదు. మనం ఎప్పుడు వినయ మనసుతో ఉండాలి. తండ్రి అయిన యేసయ్య మనకు సమాజములో గౌరవము, మర్యాదలు, ఘనతలు లభిస్తాయి. నిత్యము వాక్యము పఠించి దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకొని వినయ విధేయతలు కలిగి ఘనతను పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. ఈ వేకువనే లేచి మీ యొక్క వాక్యం వినిచున్న ప్రియ బిడ్డల పట్ల అద్భుత కార్యములు జరిగించండి అయ్యా. మీ ప్రియ బిడ్డలు ఎటువంటి అవసరాల్లో ఉన్నారో వారి యొక్క అవసరతలు తీర్చండి. ఇంకా ఎంతమంది అయితే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారో వారికి తగిన సహాయము దయచేయండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. వారు ఆశించిన సమృద్ధి వారికి దయచేయండి. శారీరక బలహీనతలు, వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉందో ఇప్పుడే యేసు నామములో వారికి ఉన్న వ్యాధి బాధ నుండి విడుదల దయచేయండి. ఉద్యోగము లేక ఎంతమంది మీ ప్రియబిడ్డలు ఇబ్బందులు పడుతున్నారో యేసు నామములో వారు ఆశించిన ఉద్యోగం వారికి దొరుకులాగన మీ కృప ఉంచండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేయుచున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. ఎందరైతే మీ వాక్యము వినక అంగీకరించక ఉన్నారో అట్టి బిడ్డలందరూ మారు మనసు కలిగి వారికి ఉన్న చెడు అలవాట్లు వదిలిపెట్టి రక్షణ పొంది మీ వాక్యము తట్టు తిరిగి వాక్యానుసారంగా జీవించి వారి జీవితాలను ధన్యకరంగా మార్చుకునే కృప దయచేయండి. లోకము తట్టు, పాపము తట్టు తిరగకుండా ప్రతి ఒక్కరూ మారు మనసు కలిగి వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. త్రాగుబోతులను మార్చండి, దొంగలను మార్చండి, వ్యభిచారులను మార్చండి. వారు చేయుచున్న పని క్రమమైనది కాదు అని తెలుసుకొని మారు మనసు కలిగి అనుదినము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోల డానియల్.